ఏమని ఈ 4 కాలాలు శీతాకాలం, వర్షాకాలం, ఎండాకాలం అన్నింటినీ నియమించాడు. కనుక మనం ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. ఆయనే సృష్టికర్త. ఏమంటాడు? నేను యెహోవానకు దేవుడను, ఏ దేవుడు లేడు. కనుక ఆ దేవుడినే అది ఆ సంవత్సరం అంతా కాచి కాపాడు ప్రభువా. కనుక మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 105వ కీర్తన 105వ కీర్తన కంగారు పడిపోతారు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన చేసిన కార్యములు ఎక్కడైనా చెల్లించాలి, ఎక్కడైనా స్తుతించాలి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాది వరకు నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ బిడ్డలను పోషించి నడిపించినందుకు నువ్వేం చేయాలి అంటే ఏం చేయాలి? ఆయనకు కృతజ్ఞతలు ఎక్కడ? మీ ఇంటిగా ఎక్కడైనా చెల్లించాలి. నీవు ఇప్పుడు ఆయనకి కృతజ్ఞత కలిగి ఉన్నావు. ఆయనకి ఏమి ఇచ్చినానో మరి ఇక్కడి నుంచి రేపు వారం నుంచి ఆదివారం నుంచి నువ్వు ఎప్పుడు ఏర్పాటు చేసుకుంటావో నువ్వు నన్ను, నా బిడ్డని, నా భర్తని, నా చదువును బట్టి, నా ఉద్యోగాన్ని బట్టి, నా వ్యాపారాన్ని బట్టి, నా పశువులను బట్టి, ఈ దేశాన్ని బట్టి, నా దేశాన్ని కాపాడావు ప్రభా. ఇంకా పైనైతే అనేక గర్భిణుని ప్రభు ఎంతరోజు జాగ్రత్త ఆగ్రహం అయినప్పటికీ నీకు ఇచ్చిన ఎట్లా ఇలాగైనా జాగ్రత్తగా కనుక మనము ప్రతి విషయంలోనే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీ ఇంటికాడ, మందిరంలోని, ఎక్కడైనా కానీ నీవు రేపు నుంచి తీర్మానం చేసుకోవాలి. కొత్త సంవత్సరంలోని మన పనులన్నీ కొత్తగా కనపడాలి, నూతనంగా కనపడాలి. ఏమంటాడు? నా విమోచకుడు సజీవుడు, ఎవరోతో పని లేదు నాకు, నేను ఒక్కడనే చూస్తాను. అందుకని నేను నా తీర్మానం ఇది అని అనుకుని